వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు వీరహత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, మనందరి మార్గదర్శకులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మనందరి ఆత్మీయులు, మన మీడియా కుటుంబ సభ్యులు లాంటి వారు, మనకి ఏ ఆపద వచ్చినా అధికారాల్లో ఎవరున్నా తానే అన్నుండి ముందుండి మనకు ధైర్యాన్ని భరోసా ఇస్తూ ఈ ప్రాంత జర్నలిస్టులకి మనసును దోచుకున్న ఆత్మీయులు హరీష్ అన్న గారు, అలాగే ఇవాళ ఈ కార్యక్రమ కోఆర్డినేటర్ రంగాచారి గారు, మా జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్ గారు, అంజన్న గారు, అట్లాగే జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజిరెడ్డి గారు, మిగతా ఇవాళ ఈ శిక్షణ తరగతులకి విచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు. నిజంగా మనం ఇంతవరకు యూనియన్ నుండి ఏ సభలు పెట్టినా నిండుగా కనిపించే ఇటు హాల్లో ఇవాళ కొంతమందితో ఇవాళ ఒక సమావేశం జరుగుతుంది. అంటే శిక్షణ తరగతులు అనేటివి శిక్షణలాగానే జరగాలి అనేది శ్రీనివాస్ రెడ్డి గారి మొదటి నుండి ఆయన అభిప్రాయం. ఎందుకంటే ఈ ఉమ్మడి రాష్ట్రానికి తొలి మీడియా అకాడమీ, తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్గా వారేదైతే సంస్కరణలు పెట్టినరో, శిక్షణ తర్ఫీదు ఎట్లా ఉండాలని చెప్పినరో అది మళ్ళీ ఆయన దాన్ని పునరావృతం చేస్తున్నారు. ఎంత బాధ అంటే ఇప్పటికీ మనము 25 ఏళ్ళైంది మనం ఇక్కడ మన వాళ్ళు శిక్షణ పొందాక. 25 years. 25 ఏళ్ల క్రితం బహుశా పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఉన్నప్పుడు చివరిగా మన జిల్లాలో శిక్షణ తరగతులు జరిగినాయి. తర్వాత ఎక్కడ శిక్షణ లేదు, ఏం లేదు. శిక్షణ తరగతులు జరిగినా అవి సభల్లాగా అట్టహాసం చేసేసి సభల్లాగా పెట్టేయడం, హడావుడి పడి వెళ్ళిపోవడం, ఏదో శిక్షణ పెట్టినామని అనిపించుకోవడం, అంతేగాని ఎక్కడ జర్నలిస్టులకి ఎట్లాంటి తర్ఫీదు ఇవ్వాలి అవి శిక్షణ తరగతుల్లాగా మాత్రం జరగలేదనేది నా కోణం. నేను చూసిన గనక దగ్గరికి వెళ్ళి నేను మీ ముందు నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. మిత్రులారా, ఇవాళ ఇది సభ కాదు, మీరు సభికులు కాదు, ఇది ఒక తరగతి గది. ఈ 2 రోజులు విపంచి ఆడిటోరియం అనేది జర్నలిస్టుల తరగతి గది. ఆ తరగతి గదిలో మీరు విద్యార్థులే. ఆ విద్యార్థుల పాత్రలో 2 రోజులు దయచేసి క్లాసులు చాలా విలువైన క్లాసులు, మామూలు క్లాసులు కాదు. ఇక్కడికి క్లాసులు వస్తున్నటువంటి పర్సనాలిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా గొప్పవాళ్ళు, అనుభవజ్ఞులు, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. కరెక్ట్గా మీరు ఇంట్రెస్ట్గా వింటే ఆ క్లాసులు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కనుక మీరు ఒక విద్యార్థి పాత్రలో శ్రద్ధగా ఈ క్లాసుల ద్వారా తర్ఫీదు పొందాల్సిన అవసరం ఉంది. ఈ తర్ఫీదు ఎందుకు అవసరం? నేను 20 ఏళ్ళుగా చేస్తున్నా, 30 ఏళ్ళుగా చేస్తున్నా, నాకు అన్నీ తెలుసు అని అనుకుంటే పొరపాటే. ఇవాళ మీడియా రంగంలో రోజు రోజుకు మార్పులు ఎన్ని జరుగుతున్నాయి. అసలు ఎవరు జర్నలిస్టు అని సమాజంలో ఒక ప్రశ్న జరుగుతుంది. అసలు జర్నలిస్ట్ అనేవారు ఎవరు? అట్లాగే మీడియా ధోరణులు ఎలా ఉండబోతున్నాయి, ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఇవన్నిటి మీద ఎప్పటికప్పుడు మనము అవగాహన పెంచుకుంటేనే ఈ వృత్తిలో రాణించగలుగుతాం. నాకు అన్నీ తెలుసు అనుకుంటే కాదు. నిత్యం నేను విద్యార్థినే అనే ఒక ధోరణి, స్వభావం మనలో ఉండాలి. ఆ దిశలోనే క్లాసులు జరుగుతున్నాయి. అచ్చంపేట అటవీ ప్రాంతంలో పెట్టారు. నేను కూడా క్లాసెస్ మీడియా అకాడమీగా అటెండ్ అయ్యాను. అచ్చంపేటలో పెట్టినప్పటికీ, అడవి ప్రాంతంలో పెట్టినప్పటికీ మొత్తము నాగర్ కర్నూలు జిల్లా నుండి మండల్ కలిగి ఒక 60-70 మంది జర్నలిస్టులు అక్కడికి వచ్చి 2 రోజులు అక్కడే అడవిలో మకాం వేసి అక్కడే శిక్షణ పొంది వెళ్ళారు. అక్కడ మాకు లక్కీగా కలిసి వచ్చింది ఏంటంటే మీడియా అకాడమీకి అక్కడ సెల్ ఫోన్లు కూడా పనిచేయలే కనుక లొల్లే పోయింది. లేకుంటే ఇక మనోళ్ళకి ఎట్లాంటిగా సెల్ ఫోన్ లేకుంటే బత్తరా బతుకమా అసలు ఏంది ప్రాణం పోతా అన్నట్టుగా ఉంటుంది, ఊపిరి ఆడది. అట్లా పోయి ఇట్లా మాట్లాడుతుంటారు, ఇట్లా పోయి ఇట్లా మాట్లాడుతుంటారు, 2 ఉరుకుతుంటారు ఏదో పెద్ద అత్యవసరమైన సమాచారం ఉన్నట్టు. అది కాదు. ఈ అవకాశాలు రావు, మనకు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చారికి ఏమన్నా ఆయనకు ఉద్దేశం పెట్టాలి సిద్దిపేటలో అనుకున్నారు, పెట్టినరు కనుక మీరు దాన్ని అట్లా యూటిలైజ్ చేసుకుంటేనే ప్రయోజనము. ఇవాళ ఈ మధ్యన నాకు
ఒక ఆశ్చర్యం, ఒక మిత్రుడు కలిసిండు, గజ్వెల్ ప్రాంతానికి చెందిన మిత్రుడు హైదరాబాద్లో కలిసి మామూలుగా మా పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఎటు వచ్చినావు అన్నప్పుడు నాకు చిన్న సహాయం చేయాలి మీరు అన్నాడు. ఏంటి ఆ సహాయం అంటే, పెద్దోడు బాగా సెట్ అయిండు, వాడు డిగ్రీ చదివిండు, ఓ చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు, చిన్నోందే నాకు తలనొప్పి అయిపోయింది, టెన్షన్ పడుతున్నా అన్నాడు. ఏంటి అని అడిగిన. వాడు ఏం లేదు, 10వ తరగతి 3 సార్లు తప్పిండాడు, మళ్ళీ పరీక్ష రాయరా అన్నా కానీ మనతో లాభం లేదు, ఏం చేయాలో అర్థం కాలే, మనకు ఒక ఉద్యోగం ఇప్పి అన్నాడు. నేను 10వ తరగతి 3వ తరగతి ఇవాళ డిగ్రీలు ఇంజనీర్లకి ఉద్యోగాలు లేవా, మరి 3 సార్లు 10వ తరగతి తప్పితే వానికి ఉద్యోగం నేనే ఇప్పియాలి, ఆ విలేకరుకోలు ఉంటుందట కదా, మావానికి ఒక విలేకరు తిప్పి అన్నాడు. అరే విలేకరు ఎట్లా ఇప్పిస్తారా, విలేకరు దానివల్ల ఏమనుకుంటున్నావు, అసలు విలేకరు అంటే మన డబ్బులు అవన్నీ వస్తాయి అనుకుంటే, ఎందుకు మా పక్కూర్లో ఆయన శ్రీనివాస్ లేడా, బ్రహ్మాండంగా సంపాదిస్తుండు, బండి కొన్నాడు, సెల్ ఫోన్ కొన్నాడు, అన్ని కొన్నాడు అని. అంటే ఎంత చులకన భావం ఏర్పడ్డది, అంటే మనని ఎంత స్థాయిలో ఇలా ఈ ప్రొఫెషన్ని ప్రజలు వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు. అసలు జర్నలిస్ట్ అనేవాడు ఒకప్పుడు ఊర్లలోకి వెళ్తే ఒక న్యాయమూర్తిగా మా ఊరికి ఒక జడ్జి వచ్చిండు అనే పరిస్థితుల నుండి ఇవాళ జర్నలిస్ట్ వచ్చి అబ్బాయి తలనొప్పేంద్రా అని కనీసం మనకు మంచినీళ్ళు కూడా తాగిపియకుండా జనాలు వెళ్ళిపోయే పరిస్థితిని ఎవరు కల్పిస్తున్నారు? ఇలాంటి శక్తులు ఈ వృత్తిలోకి ఎంటర్ అయిపోయి ఈ వృత్తికి ఉన్నటువంటి పవిత్రతని దిగజార్చుతూ అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ఇవన్నిటి మీద మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది, చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఆ చర్చలో భాగంగానే ఇవాళ వీటన్నిటి మీద మీకు అవగాహన కల్పించి మీ వృత్తి నైపుణ్యాన్ని మరింత పటిష్టపరిచేందుకే ఇవాళ మీడియా అకాడమీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ప్రధానంగా ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ పేరు మీద వస్తున్న మార్పుల పట్ల మనకు చాలా తక్కువ తెలుసు. ఇప్పటిదాకా మనకు తెలుసు, నాకు వాట్సాప్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ వస్తుంది, ఫేస్బుక్లో పోస్ట్ రాదా, నేను వీడియోలు కట్ చేయలేనా, ఎడిట్ చేయలేనా అని అంతవరకు మనం అనుకొని మనకు అన్ని తెలుసు అనుకుంటున్నాం. కానీ ఈ టెక్నాలజీ మీద, సోషల్ మీడియా, అట్లాగే మన ఇప్పుడు రాబోతున్న ఇంకో ప్రమాదకరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీకు ఉడుముల సుధాకర్ రెడ్డి గారు, టైమ్స్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ ఎడిటర్, వారు తీసుకునే బ్యూరో చీఫ్, స్పెషల్ కరెస్పాండెంట్, బ్యూరో చీఫ్ కూడా వారు క్లాస్ తీసుకుంటే మీరు ఆయన తీసుకునే క్లాస్లో ఒక్క సెకండ్ కూడా కదలలేరు. ఓహో ఇంత టెక్నాలజీ వచ్చిందా, నాకు చాలా తక్కువ తెలుసు ఇప్పటి వరకు అనే ఒక భావన మీలో ఏర్పడుతుంది. ఆయన 3 క్లాసులు అటెండ్ చేశాను. అద్భుతంగా అసలు టెక్నాలజీని ఎట్లా యూజ్ చేయాలి, ఆ టెక్నాలజీ ఎంత ప్రమాదం మనకు, అట్లాగే ఆ టెక్నాలజీ ఉన్న మంచి ఏంటి, అసలు ప్రజలకి మన వృత్తి ద్వారా టెక్నాలజీని ఎంతవరకు యూజ్ చేయవచ్చు, ఇవన్నిటి మీద వారి శిక్షణ చాలా బాగుంటుంది. ఇట్లా ఒక ఉడుముల సుధాకర్ రెడ్డే కాదు, మంచి ఒక ఈ పరిపాలన వ్యవస్థ మీద ఆర్ దిలీప్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ఇట్లా చాలామంది మీతో మాట్లాడడానికి వాళ్ళు వస్తున్నారు, మీతో షేర్ చేసుకుంటారు వారి భావాల్ని, మీతో మాట్లాడిస్తారు. కనుక ఈ 2 days ఒక విద్యార్థి పాత్రలో ఈ శిక్షణా తరగతుల్ని యూజ్ చేసుకోండి. తర్వాత సర్టిఫికెట్లు కూడా మీకు మంచి బాగా యూస్ఫుల్ భవిష్యత్తులో వాటిని కూడా తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మిత్రుడు రంగాచారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.